ఒక రోజులా ఉంటది. ఒక రోజు ఇంకో రోజుకి రోజు ఇచ్చింది. హలో గాయ్స్, అయితే ఇప్పుడు మేము లిఖిత వాళ్ళ పీజీకి అయితే వచ్చాము. సో లిఖిత వాళ్ళ పీజీ ఏరియా అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంటది. సో చూడండి గైస్, సో ఇక్కడైతే ఫస్ట్ అయితే బొబ్బట్టు తిందామని ట్రై చేస్తాము. చాలా రోజులు ఏంటి యాక్చువల్లీ నేనైతే స్వీట్స్ తిని నో షుగర్ ఛాలెంజ్ చేశాను కదా. సో ఫస్ట్ అయితే బొబ్బట్టుతోటి నోరు మూసుకొని ఉండండి, అన్ని అబద్ధాలు చెప్పకండి. ఫస్ట్ అయితే మేము కోవా బొబ్బట్టు అయితే తినబోతున్నాము. సో కోవా బొబ్బట్టు అయితే ఇక్కడే ఉంది. సో ఇక్కడ ఒక మంచి డివోషనల్ టెంపుల్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీకు చూపిస్తాను ఆ టెంపుల్. టెంపుల్ అయితే మీకు చూపించాను కదా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మేబీ ఈరోజు ఫ్రైడే కాదా, సో పీస్ఫుల్గా ఉంది. మేబీ సాటర్డే క్రౌడ్ ఎక్కువ మంది ఉంటారేమో, కానీ ఆ మ్యూజిక్ అట్లా వింటుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మనకి బొబ్బట్లు అయితే అమ్ముతున్నారు. లైవ్ బొబ్బట్లు అయితే నాతో కూడా మాట్లాడు, చూడు, హాయ్ చెప్పు. హాయ్ గైస్ కోనసీమ బొబ్బట్లకి అయితే తిన్నీకి వచ్చాము. సన్నంగా మంచిగా తింటారు ఇద్దరైతే. అరే జిమ్కి వెళ్ళొచ్చు. చూసారు కదా, కోవా బొబ్బట్లు అయితే వచ్చాయి. మేము ఫస్ట్ అయితే కోవా బొబ్బట్లతో అయితే ట్రై చేస్తున్నాము. సో తేజ అయితే చూడండి, రావడమే ఆలస్యం, వెంటనే ఎప్పుడు తినేద్దాం అని చూస్తుంది. లిఖిత అయితే బొబ్బడి తీసుకొని అటు ఇటు తిరుగుతుంది. బొబ్బడి తింటున్నాం. చైతన్యం విని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చాము. సో ఇక్కడ చికెన్ పకోడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చికెన్ పకోడీ అయితే చెప్పుకున్నాం, బోన్లెస్. సో తేజు అయితే పన్నీర్ రైస్ చెప్పుకుంది, ఎందుకంటే తను వెజిటేరియన్ కాబట్టి. ఆమె వారంలోనే 5 రోజులు వెజ్జే తింటుంది. ఆమె ఒక టైప్ ఇస్తుంది, మనం ఇంకేం చేయలేము, తన ఇష్టం. ఇట్స్ హర్ పర్సనల్ చాయిస్. మేము మాత్రం చికెన్ పకోడీ తినేస్తాం. చూడు వెజ్ అమ్మాయి, అందుకని పద్ధతిగా ఉంది వెజ్ అమ్మాయి. అవును, చాలా పద్ధతిగా ఉంది. చూడండి, మాట్లాడుతుండగా చక్కగా వెయిటర్ అయితే వచ్చి చికెన్ పకోడీ అయితే పెట్టారు. చికెన్ పకోడీ అయితే వేడివేడిగా చాలా బాగుంది చూడడానికి. సో ఫస్ట్ అయితే చిదిపి చూశాను ఫ్లెష్ ఎంత ఉంటుంది అనేసి. సో బాగానే వేసాడు ఫ్లెష్. సో బయట చికెన్లా లేదు, బాగుంది. ఇప్పుడే టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. జమ్మ చెప్పే, పన్నీర్ రైస్ తింటుంది. పన్నీర్ రైస్ అయితే టేస్ట్ చూసాను, పన్నీర్ రైస్ కూడా బాగుంది. సో మంచిగా అయితే పన్నీర్ ఫ్రెష్గానే ఉంది, పీసెస్ కూడా బాగానే ఎక్కువ వేశారు. సో చాలా అయితే చాలా వేడిగా ఉంది, నాకైతే చిన్నగా మూతి కలిపింది. లిఖితాకు మాత్రం మంచిగా ఊదైతే పెట్టాను. సో లిఖిత కూడా నచ్చిందంట. నచ్చిందనేసే మనకి ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది. ఇక్కడ చికెన్ పకోడీ అండ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే తేజు తిన్నది, మేము జస్ట్ టేస్ట్ చేసాం. నెక్స్ట్ అయితే బ్రూజీకి అయితే వెళ్తున్నాం, బ్రూజీలో షవర్మా తినడానికి. బ్రూజీకి అయితే వచ్చేసాము. చూసారా క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారో. ఇది ఒక కేరళ కిచెన్. సో అట్లాగా ఆర్డర్ అయితే ఇచ్చాము. బ్రూజీ కింగ్ రోల్ మాకైతే వచ్చేసింది. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ అయితే చేశాను, చాలా అంటే చాలా బాగుంది. లిఖిత కూడా టేస్ట్ చేసింది. టేస్ట్ చేయగానే అలాగే బాగా నచ్చిందంట. సూపర్ గా ఉన్నట్టు అని చెప్తుంది. ఇటు తిరగండి. ఇది నిజంగా హైలైట్ బ్రో. యాక్చువల్లీ బయట మనకి షవర్మా చికెన్ని లైక్ మనకి రోస్ట్ చేసి ఎక్స్ట్రా మయోనీసెస్ అవన్నీ వేస్తారు కదా, ఇది యాక్చువల్లీ మలయాళీస్ కిచెన్ అనమాట. సో చికెన్ని బాయిల్ చేసి మనకి రోటీలో అయితే ఇస్తారు. సో మనకి రుమాలి ఏంటంటే అలాగా ఇచ్చేస్తారు. కాకపోతే ఇది ఏంటంటే మైదా రుమాలి కాదు, బీట్ రుమాలియే. బీట్తో చేసి దాన్ని బాగా కాల్చేసి చికెన్ బాయిల్డ్ చికెన్ వేస్తారు. మయోనీస్ అంటే మయోనీసెస్ ఉండవు వాళ్ళ దగ్గర, లైక్ వాళ్ళ సాసెస్ ఉంటాయి. సో హెల్దీ సాసెస్ ప్లస్ వెజిటేబుల్స్. సో మీకు చూపించాను కదా, చికెన్ అయితే చాలా బాగుంది, తింటుంటే చాలా టెండర్గా భలే ఉంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఇందిరానగర్ కాలనీ గచ్చిబౌలిలో అయితే ఉన్నది. సో నెక్స్ట్ టైం తింటానే చూపిస్తాం. డిజర్ట్స్ టైం. క్రీమీ థిక్ షేకర్స్కి అయితే వచ్చాం మేము ఇప్పుడు. అయితే నేను 12 days నో షుగర్ ఛాలెంజ్ చేశాను కదా, ఇన్ని రోజులు తినలేదు, ఈరోజు ఒక్కరోజు తినేసేలా ఉన్నాను. సో నాకు జనరల్లీ క్రీమీ థిక్ షేకర్స్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడైతే నేను నటెల్లా ఓవర్ డోస్ అయితే తిన్నాను. లిఖితాకి అయితే ఏం కావాలంటే చెప్పు, నీకేం కావాలో. తేజుకేమో
సో ముగ్గురం కలిపేసి ఇప్పుడు బాగా డెజర్ట్స్ అయితే తినేస్తున్నాం. చాలా రోజులైన తిని స్వీట్ క్రేవింగ్స్ అయితే వస్తుంది. సో ఇలాగా ఈరోజు అయితే తినేసి మళ్ళీ స్టాప్ చేసేస్తాం. ఫైనల్లీ న్యూటెల్లా షేకర్స్ అయితే టేస్టింగ్ టైం. టేస్ట్ అయితే చేశారు లిఖిత అండ్ తేజు. వాళ్ళకైతే ఓకే ఓకే అనిపించింది. చూసారా చూసారా చూడండి, ఆమె ఓకే 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 అని చెప్పేసి సగం తినేసింది. మీరే చూడండి ఎలా తింటుంది ఆమె. రూమ్మేట్ లాక్కొని తినేస్తుంది గైస్. సన్నంగా ఉంటుంది కానీ శుభ్రంగా తింటుంది గైస్. ఈ అమ్మాయి అయితే చూడండి గైస్, లాక్కొని అప్పుడే సగం తినేసింది గైస్. ఒక్కొక్క స్పూన్ తింటున్నాం మేము అంతే. క్రీమీ థిక్ షేకర్ అయితే తినేసాము. తినేసిన తర్వాత దానికి ముందైతే ఏమైందంటే నాకు లిఖిత అయితే రోజ్ కొన్నది. సో జనరల్లీ నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఫ్లవర్స్ ఎప్పుడు నేనైతే కొనుక్కోను, వేరే వాళ్ళ చేత కొనిపించుకుంటాను. సో నాకు బేసిక్గా నాకు ఎవరికైనా ఫ్లవర్స్ కొనేసి ఇస్తే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో సో చక్కగా ఫ్లవర్ అయితే పట్టుకొని మంచిగా తిరుగుతూ ఉన్నాను. సో నేనైతే చాలా స్పెషల్గా ఫీల్ అవుతాను. నాకు ఎవరైనా ఫ్లవర్ కొనేసిస్తే చాలా నచ్చుతుంది. నాకు అలా రోజెస్ ఎవరైనా కొనేసిస్తే చాలా బాగుంది ఫ్లవర్ కూడాను. సో నెక్స్ట్ అయితే డెడ్ బై చాక్లెట్ అయితే తినడానికి వెళ్తాం. ఎలా అనిపించింది చెప్పు. నీకు మరి తేజు నీ రివ్యూ ఏంటి ఇస్తావు? అయితే నచ్చింది ఎందుకంటే నేను అంత ఓవర్డోస్ స్వీట్ అయితే తిన్నాను. సో లైట్గా తినే వాళ్ళైతే ఖచ్చితంగా క్రీమీ థిక్ షేకర్ న్యూటెల్లా ఓవర్డోస్ అయితే ట్రై చేయండి. సో వీళ్ళిద్దరికి అయితే ఇంకా 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 చాక్లెట్ కావాలంట. నాకైతే మరి నచ్చింది. బై చాక్లెట్ స్టాల్ కన్నా ఫస్ట్ అయితే వేఫల్ స్టాల్ కనిపించింది. ఇక్కడ వేఫల్ అయితే ట్రై చేస్తున్నాం. సో మేమైతే డార్క్ అండ్ వైట్ వేఫల్ అయితే ఆర్డర్ చేసుకున్నాం గాయస్. హైలైట్ సరేదా, నిజంగా చూడండి ఎంత క్రీమీగా బాగుందో. చాలా బాగుంది. ఇటు చూసి దానికైతే నచ్చి ఫుల్ డ్యాన్స్లు వేసేస్తుంది. మిస్టర్ వ్యాఫిల్ ఇక్కడ ఇందిరానగర్ కాలనీలోనైతే ఉంది ఇక్కడ. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మంచిగా అయితే బాగుంది, వేడిగా అప్పటికప్పుడే చేసి చాక్లెట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి అమ్మాయి అప్పుడే తినేస్తుంది. నాకు ఒక మొక్క ఇవ్వలేదు, ఒక మొక్క మాత్రమే తినేసి చెప్పాను, మొత్తం ఇదే తినేస్తుంది. దొంగ మొక్క ఉంది, అట్లా ఉంటుంది ఆ పిల్లతోటి. మీకు పెట్టే ఒక మొక్క మొత్తం తినేస్తుంది అమ్మాయి. నాకు మొత్తం ఈమె తినేస్తుంది. వేపల కోసం ఎలా కొట్టుకుంటున్నారు? ఓడి అమ్మ మొత్తం ఎట్టేసింది. ఒక 2 ముక్కలు మాత్రమే తిన్నాను నేను. ఇదైతే క్రీమ్ కూడా నాకేస్తుంది. ఇక్కడ అలా రోడ్ మీద చిన్న షాపింగ్స్ అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అలా ఉన్నాయి. ఈ పిల్ల పెద్ద కొనేసే దానిలో పోస్ట్ కొడుతుంది కానీ ఏమీ కొనట్లేదు, అన్నీ చూస్తుంది. కానీ అఫోర్డబుల్ ప్రైసెస్ లాగే ఉన్నాయి. సో పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ఇక్కడ స్టాల్స్ అన్నీ అయితే చూస్తున్నాం. సో ఇందిరానగర్ కాలనీ అయితే నాకు మెయిన్గా ఏం నచ్చిందంటే, సో అక్కడ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి, మనకి అక్కడే సిట్టింగ్స్ ఉన్నది రోడ్ సైడే. అండ్ అక్కడ మనకి స్టాల్స్ ఉన్నాయి, అండ్ కెఫేస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. సో అన్నీ అక్కడక్కడే ఉన్నాయి. సో అలా స్ట్రైట్ లైన్లోని మనం ఈ డిఎల్ఎఫ్, ఈ హైటెక్ సిటీ కాకుండా ఇది లైక్ ఓవర్ రేటెడ్ ప్లేసెస్ కానీ ఇలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు. మళ్ళీ డెడ్ బై చాక్లెట్ కోసం అయితే పోలార్ బియర్ దగ్గరికి అయితే వచ్చాము. బయట స్టాల్స్ అయితే ఏమీ లేవు. సో పోలార్ బియర్కి అయితే వెళ్ళాము. లిఖిత కోసం అయితే వెళ్తున్నాము. చాక్లెట్ క్రీమ్ బామ్ ఎందుకు వేసాడు? క్రీమ్ వేయకుండా నచ్చలేదు బ్రో. ఏంటి బ్రో, క్రీమ్ స్టోన్ అయితే పడి చచ్చిపోయి తింటాను నేను. పీసెస్ చూడాలి, 2 ముక్కలు వేసాడు.
బాగాలేదనేసి ఇలా లాక్కొని తింటాం, అదే మ్యాజిక్. అది నిజమే కదా లిఖిత, బాగాలేదని చెప్పేసి మొత్తం అబ్బుతాలు చెప్పు, కింద చాలా తినేసరికి నచ్చింది నాకు. లేదండి నీతో వస్తే రివ్యూ అయితే పాలర్ బియర్లో ఉంటే ఇవ్వాలనుకుంటున్నాము. అస్సలు బాగాలేదు పాలర్ ఎంఏ బాగుందని చెప్పింది అని వచ్చి. యాక్చువల్లీ మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంది, కానీ ఇప్పుడైతే బరస్ట్గా ఉంది. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను పాలర్ బియర్కి, కాకపోతే ఇంత బరస్ట్గా ఉంటుంది. బ్రౌనీ అయితే ఎంత ఇచ్చాడు, ఐస్ క్రీమ్ ఎంత ఇచ్చాడు నాకైతే నచ్చలేదు. ఈ అమ్మాయి చూడండి ఎలా దుబ్బేస్తుందో, ఫోటోలు అని తింటుంది. ఇప్పుడు ఎన్ని తీసాను. అమ్మాయి అయితే మీరు కొట్టుకొని సామండి, నన్ను మాత్రం వదిలేని అంటారు. ఈ అమ్మాయి మా ఇద్దరికన్నా పెద్ద యాక్చువల్లీ చెప్పాలంటే. అవునవును, ఏజ్ అయితే చెప్పట్లేదు, కానీ ఈ అమ్మాయి అయితే మా ఇద్దరి మీద పెద్ద. నేనైతే 2001 మాకంటే పెద్ద. మా అమ్మాయి 2.5 years పెద్దవి. సో నేనైతే అమ్మాయి లేదు చెప్పకూడదు, ఏజ్ అయితే మేము చెప్పము. సో మా 2.5 years పెద్ద మా అమ్మాయి. మేము 2022 పాస్డ్ అవుట్, తనేమో 2020 పాస్డ్ అవుట్. ఎలా గొడవలు పెట్టుకుంటున్నారు చూడండి, ఎలా గొడవలు పెట్టుకుంటున్నారు. ఎథిక్స్ ఎందుకు ఫోటోలు సరిగ్గా ఈ అమ్మాయి ఫోటోలు దిగలేదనేసి ఎథిక్స్ లేవంట ఏకంగా ఈ అమ్మాయికి. ఫోటోలు నువ్వు ఆ మొక్కనికి ఫోటోల గురించి నువ్వు ఆ మొక్కనికి ఎన్నిసార్లు ఫోటోలు తీసాను నీకు. ఇలా ఉంటుంది చూడండి, ఎలా గొడవలు ఆడుకున్నారు రోడ్డు మీద. ఎంతమంది జనాలు చూస్తున్నా ఫోటోల కోసం గొడవలు ఆడేసుకుంటున్నారు ఇద్దరు కలిసి. మళ్ళీ ఇద్దరు కలిసి ఆఖరి సాల్స్ కూడా తాగేస్తారు. మళ్ళీ సాల్ట్ సోడా తాగుతుంది, ఉంపేసుకుంది. మన లిఖిత నువ్వు ఇవ్వలేదు. ఎలా గొడవలు ఆడుకున్నారు చూడండి. ఈ అమ్మాయి వయసులో పెద్ద, మన చిన్నపిల్లలతో గొడవ ఆడుతుంది. మళ్ళీ తాగరని చూడండి ఎలా తాగేస్తుంది, లాక్కొని తాగేస్తుంది. అన్ని మొత్తం చిన్నది పిల్ల చిన్న గోడకి వేసుకుంది. ఎక్కువ తాగేస్తుంది. సగం తాగేసింది చూడండి, సగం తాగేసింది. ఇంకా నేనేం టేస్ట్ చేస్తాను లిఖిత అట్లా ఏం మార్చుకోవాలి. సాల్ట్ సోడా లాస్ట్లో, సాల్ట్ సోడా గొడవలు పెడకండి. మొగుడు వదిలేస్తాడు చూసుకున్నాడు. నా పేరెందుకే లిఖిత అని పేరెందుకు లిఖిత? నేను ఇంకోటి చెప్పుకుంటా, నాకు సంబంధం లేదు. చెప్పు తాకండి. అదేనా కుక్క మిక్కి ముక్కి అంటున్నాను. గ్లాస్ కాదు తాగేశారు. నేనంతా అక్కడ జస్ట్ టేస్ట్ చూసాను అంతే, జస్ట్ టేస్ట్. ఈ అమ్మాయి టేస్ట్ అంటే మామూలుగా ఇక్కడికి తాగింది, పిల్లకి తాగింది, నేను తాగలా. ఫస్ట్ నువ్వే ఎత్తుకు తాగేసావు లిఖిత. బాబీలు గొడవలు అయితే ఇంకా అవుతూనే ఉంటాయి. సరే గాయస్, అయితే ఇది గాయస్ ఈరోజు మేము ఇట్లా గచ్చిబౌలి ఇందిరానగర్లో ఉన్న ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చి ఇట్లా టేస్ట్ చేసాం. సో రియల్ లైఫ్ హైటెక్ సిటీ, బట్ అన్నిటికన్నా ఇక్కడికి అయితే రండి. మనకి ఇక్కడే కెఫేస్ ఉన్నాయి, నాయుడు గారు కొండ బిర్యానీ ఇవన్నీ బాగుంటాయి. సో ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి గైస్. బాయ్. సో నేను బాయ్ అని వీడియో ఎండ్ చేసేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళైతే నవ్వడం స్టార్ట్ చేశారు. రీజన్ తెలియదు, ఎందుకు అలా నవ్వుతూనే ఉన్నారు. అసలు అడుగుతుంటే అస్సలు చెప్పట్లేదు, ఇద్దరు నవ్వుతున్నారు. అసలు ఏమైంది అని అడుగుతున్నా చెప్పట్లేదు. మీరే చూడండి ఎలా అయితే నవ్వుతున్నారు వీళ్ళిద్దరు బరి మొక్కలు వేసుకొని. అవుతుంది, రీజన్ చెప్పట్లేదు. నాకు చెప్పండి, ఎందుకు నవ్వుతున్నావు అంతలాగా? లేదు చెప్పు, ఏమైందో చెప్పు. ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి, మరి చెప్పండి. చెప్పు లిఖిత, చెప్పు ఎందుకు నవ్వుతున్నారు చెప్పు. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఎందుకు నవ్వారు చెప్పండి, చెప్పండి చెప్పే ఎందుకు నవ్వారు చెప్పండి. ఎవరు లేదు చెప్పండి. జమ చేసిన పేరే అవుతుంది.
నవ్వుతున్నారు వీడియో ఎండ్ చేసేద్దాం అనుకుంటే, కానీ రీజన్ చెప్పట్లేదు. చెప్పండి అమ్మా ఇది మళ్ళీ చెప్పు 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 చెవులు చెప్పు. వీడియో ఆఫ్ చేసేనా లేదంటే అంత సీక్రెటా? చెప్పు చెప్పు చెప్పు. అంతేనా? ఓకే. తాతను చూసి నవ్వారంట. నేను బ్లాగ్ చేస్తే వీడియో తీస్తుంటే ఆయన వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇచ్చారనేసి నన్ను చూసి నవ్వారంట. సో ఇతనే ఆ తాత. ఆ తాత ఇంకోటి కావాలా వద్దా? ఇంకోటి కావాలా అన్న? ఇంకొక సాల్ట్ సోడా ఇవ్వరా? అవును మేమేం తాగమమ్మా. వద్దా ఒకసారి? బాబు సాల్ట్ సోడా కోసం గొడవలు ఎక్కంగా నిద్రలో. ఒకసారి లేదు, ఇప్పుడు ఆ గొడవ స్టార్ట్ అవుతుంది. సాల్ట్ సోడా కోసం గొడవ ఆడుకుంటున్నారు. ఉఫ్ నువ్వుదే. Look at the parrot salt soda. అంకుల్ వీడియో ఏ ఛానల్లో వస్తుందని అడుగుతున్నారు. యూట్యూబ్ ఛానల్ అన్న, యూట్యూబ్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటారా మా ఛానల్? చేసుకోండి అయితే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చెప్తాను. అంకుల్ చేతి కూడా సబ్స్క్రైబ్ చేయిస్తున్నాను. ఫ్రెండ్స్ కూడా అంకుల్ అయితే మాకైతే ఫ్రెండ్ అయిపోయారు. సో మంచిగా అయితే ఈరోజు చిల్ అయినాం. సో ఇంక ఈరోజు మళ్ళీ 10 days అయితే నో షుగర్ ఛాలెంజ్. నాట్ 10 days, సారీ 1 week. ఎందుకంటే 1 week తర్వాత ఇంటికి వెళ్తాను కదా, సో అందుకే. వెకేషన్ కాదు, పండక్కి వెళ్తుంది. పండక్కి, సంక్రాంతి పండక్కి. డబ్బున్నోళ్ళు ఇలా 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 అడుక్కున్నాను సార్. ఈ అమ్మాయి అయితే రిచ్గా రిచ్. ఇవాళ దివాళీకి బోనస్ ఇస్తారు, వారం వారంకి ఫుడ్ డబ్బులు ఇస్తారు. బిర్యానీ కొంటారు వీళ్ళకి ఆఫీస్లో అయితే. మన మటన్ బిర్యానీ కొంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.